అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం ఎట్లాంటి పథకాలను తీసుకొచ్చింది, అదే విధంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్న అంశాలపైన ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. మొదలైన రేషన్ కార్డుల సర్వే పరిశీలనకు ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం. కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందిచే గ్రామ సభల దరఖాస్తుల పరిశీలన, రెవెన్యూ సిబ్బందిచే మీ సేవ దరఖాస్తుల పరిశీలన, తుది పరిశీలన 360 డిగ్రీస్ యాప్ ద్వారా. ఇక రేషన్ కార్డుల సర్వే మొదలైందటయ్యా. కొత్త రేషన్ కార్డులు ఎవరైతే గ్రామ సభలలో లేదంటే వార్డు సభలలో అప్లై చేసుకున్న వాళ్ళు, అంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళ యొక్క వివరాలను ఒక యాప్ ద్వారా రేషన్ కార్డుల సర్వే చేస్తున్నారు. మరి ఏంది, ఎట్లాంటి సర్వే చేస్తున్నారు, ఎట్లాంటి అంశాలను తీసుకొచ్చిరో చూద్దాం. ఇక వాళ్ళు ఏదైతే ఈ దరఖాస్తులను అప్లై చేసినామో వాటిని గ్రామాలలో అయితే కార్యదర్శులు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలలో అయితే మున్సిపల్ సిబ్బంది ఈ యొక్క రేషన్ కార్డుల వివరాలను గురించి పరిశీలన చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. రేషన్ కార్డుల జారీ కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు మొదలు పెట్టారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు గ్రామ పట్టణ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేకించి ప్రభుత్వం ఒక యాప్ను రూపొందించింది. ఆ యాప్ లో రేషన్ కార్డుదారుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న నంబర్, ఇంటి నెంబర్, రేషన్ డీలర్ నంబర్, దరఖాస్తుదారుడి పేరుతో పాటు ఆ కుటుంబంలో గల కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, ఆధార్ కార్డులు, సామాజిక వర్గము, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీల పేరు తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుడు అర్హుడా కాదా అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. 2 రోజుల నుంచి గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలలో మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుల పరిశీలన చేస్తూ అర్హులను గుర్తిస్తున్నారని చెప్పేసి అన్న చెప్తున్నాడు. పెద్ద కలవల గ్రామంలో యాప్ లో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నమోదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి. అయితే రేషన్ కార్డుల కోసం ప్రభుత్వము ఒక కొత్త యాప్ను తయారు చేసిందట. ఆ యాప్ లో ఏంది, మనం అప్లై చేసినప్పుడు దరఖాస్తు నెంబరు, తర్వాత కుటుంబం యొక్క యజమాని పేరు, ఆయన ఆధార్ కార్డు నెంబరు, అదే విధంగా ఇంటి నెంబరు, అదే విధంగా ఆయన ఏ పరిధిలో ఏ రేషన్ డీలర్ యొక్క షాప్ నెంబర్కి వస్తాడో ఆ షాప్ నెంబరు, అదే విధంగా కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, అదే విధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డుల నమోదులు ఆ యాప్ లో పొందుపరచరాట. అన్ని పొందుపరిచిన తర్వాత వంట గ్యాస్ వివరాలు తీసుకున్న తర్వాత ఆ యొక్క కుటుంబము తెల్ల రేషన్ కార్డుకు అర్హులా కాదా అన్న విషయానికి అందులో ఒక ఆప్షన్ ఉంటది. దాని ద్వారా తెల్ల రేషన్ కార్డు అనేది సర్వే చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది రేషన్ కార్డుల యొక్క వివరణ అని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చేస్తాడు. మరి మున్సిపల్లో అయితే మున్సిపల్ సిబ్బంది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ యొక్క వివరాలను సేకరించి ఆ యాప్ లో పొందుపరిచే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఇంకా ఏంటిదట అంటే జిల్లాలో ప్రస్తుతం 2,07,280 ఆహార భద్రత కార్డులు ఉండగా వీటిలో 5,97,071 మంది లబ్ధిదారులు ఉన్నారు. 12,269 అంత్యోదయ కార్డులు ఉండగా వీటిలో 33,776 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే 2,07,000 పైచీలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అందులో 12,000 పైచీలకు అంత్యోదయ కార్డులు ఉన్నాయని చెప్తున్నాడు. అదే విధంగా 155 మందికి అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఇంకా మొత్తం 2,19,712 కార్డులు ఉన్నాయి. వీటిలో ప్రతి నెల 4,013 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల నుంచి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ ఏర్పడింది. రేషన్ కార్డులు ఉన్న వారిలో సగానికి పైగా లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని కిలోకు 10 నుంచి 12 రూపాయలకు అమ్ముకోగా సన్న బియ్యం మాత్రం తీసుకెళ్తున్నారు. దీంతో తమకు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని అర్హులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి అన్న చెప్తున్నాడు. నిజమే, గతంలో దొడ్డు బియ్యం అందించినప్పుడు ఆ బియ్యాన్ని చాలా వరకు ప్రజలు
తినడానికి ఉపయోగించలేదు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఈ నెల నుంచి వెళ్ళి సన్న బియ్యం అనేది వస్తున్నాయి కాబట్టి వాటిని తినడానికి ఉపయోగిస్తున్నారు. గతంలో అయితే 10 నుంచి 12 రూపాయలకు ఆ దొడ్డు బియ్యాన్ని అమ్మేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. రేషన్ డీలర్ల దగ్గర ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు హోల్డర్ ఖచ్చితంగా బియ్యాన్ని తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఇంకా ఏంటంట అంటే కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ పట్టణ సభలలో మీసేవ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 36,514 మంది దరఖాస్తు చేసుకోగా గ్రామ సభల ద్వారా వచ్చిన 32,174 దరఖాస్తు వివరాలను ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉండే ప్రజాపాలన సాఫ్ట్వేర్ నమోదు చేశారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను ఒకటి తయారు చేసి దాంట్లో గ్రామీణ ప్రాంతాల యొక్క దరఖాస్తుదారుల వివరాలు, పట్టణాల్లో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న దరఖాస్తుదారుల యొక్క వివరాలను పొందుపరిచిరని చెప్తున్నారు. పొందుపరుస్తున్నారంట కూడా. ఇంటింటికి వచ్చి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యొక్క వివరాల కోసం ప్రభుత్వ సిబ్బంది వచ్చి ఆ వివరాలను సేకరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో 4,000 పైచిలుకు మెట్రిక్ టన్నుల బియ్యం అనేది ఉపయోగపడేదట. ఇంకా మరి 4,013 క్వింటాల బియ్యం అనేది మెట్రిక్ టన్నుల క్వింటాల బియ్యం అనేది ప్రజలకు అందించే వాళ్ళట ప్రభుత్వము. మరి ఇంకా తెల్ల రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు మాకు కూడా రేషన్ కార్డు ఇస్తే ఈ సన్నబియ్య పథకం మాకు కూడా వస్తుంది కదా అన్న ఉద్దేశంలో అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేలకు స్థానిక మంత్రులకు చెప్పేది ఏంటంటే అతి తొందరగా ఇంకా వీలైనంత తొందరగా తెల్ల రేషన్ కార్డులను ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యే గారు, ఎంపీ అయినా, మంత్రులైనా ఎవరైనా కూడా కలెక్టర్ గారికి కూడా మా ఛానల్ ద్వారా విన్నపం చేస్తున్నాం. ఖచ్చితంగా సర్వేను త్వరగా చేసి ప్రతి ఒక్క అర్హుడికి తెల్ల రేషన్ కార్డు త్వరగా అందేట్టుగా ప్రయత్నం చేయాలని మా ఛానల్ ద్వారా వారికి మరొకసారి విన్నపం చేస్తున్నాం. ఇది ప్రజలారా మొత్తం కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 36,514 అయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు 32,000 మంది పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా 4,000 మంది పట్టణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు అప్లై చేసుకున్నారు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇది